తాజా అంశాన్ని చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం చింతగూడలో తల్లి కుమార్తెపై ఘాతుకానికి పాల్పడింది. 9 ఏళ్ల పాపపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. నిలువెల్లా కాలిన గాయాలతో చిన్నారి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తల్లి ఘాతుకానికి సంబంధించిన మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి జయప్రకాష్ నాడి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, కుమార్తెపైనే తల్లి ఎందుకు కిరోసిన్ పోసి నిప్పంటించింది? రాకేష్, పిండి పారబోసామంటూ కోపంతో తన 10 ఏళ్ల కూతురుపై కిరోసిన్ పోసి తల్లిని నిప్పంటించిన హృదయ విదారక ఘటన ఫరూక్ నగర్ మండలం చింతగూడలో చోటు చేసుకుంది. బాలిక ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. 80% కాలిన గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. ఈ ఫరూక్ నగర్ చెందిన చిన్నయ్య, స్వరూప దంపతులకు 3 సంతానం ఉన్నారు. ఇందులో 2 కూతురు, 1 అబ్బాయి ఉన్నారు. ఇందులో 10 ఏళ్ల కూతురు ప్రస్తుతం బాధితురాలుగా మిగిలింది. నిన్న రాత్రి స్వరూప తన కూతుర్ని పిండి పట్టించుకురావాలంటూ పిండి గిన్నెకి పంపింది. కానీ దారి మధ్యలో పిండంతా కింద పడి మట్టిపాలైంది. ఇంటికి వచ్చాక సదరు కూతురు తల్లికి విషయం చెప్పింది. కోపం పట్టలేక స్వరూప తన కూతురుపై కిరోసిన్ పోసింది. వెంటనే ధన్యవాదాలు జయప్రకాష్.